హాయ్, వెల్కమ్ టు మార్నింగ్ స్టాక్స్. ఇవాళ నేను ట్రేడ్ చేసినటువంటి రెండు స్టాక్లు వచ్చేసి పెట్రోనైట్, అతుల్. ఈ రెండిట్లో నేను ట్రేడ్ చేశాను ఇవాళ. పెట్రోనైట్ వచ్చేసి నేను అనుకున్న ఎంట్రీ అది యాక్చువల్గా కరెక్ట్ కాదు, కాకపోతే 50-50 ఛాన్సెస్ ఉంటుంది అని నేను రిస్క్ తీసుకున్నాను. అతుల్లో ఏదైనా మనం ట్రేడ్ చేయడానికి మెయిన్ ప్రైజ్ యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మన ట్రేడ్ అనేది ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి, కానీ ట్రెండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో మన ట్రేడ్ అనేది ఉండకూడదు. ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయాలు, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఫస్ట్ మీ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవడం. రెండు, ఏదైనా ఒక స్ట్రాటజీ మీరు నమ్మినప్పుడు ఆ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ వచ్చే వరకు మీరు వెయిట్ చేయగలగాలి. ఫలానా స్ట్రాటజీ ఇది రాంగ్, ఇది కరెక్ట్ అంటూ ఏం లేదండి. అన్ని స్ట్రాటజీస్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. అది ఎవరు టీచ్ చేసినా కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఇక్కడ నేను పెట్రోనైట్ ట్రేడ్ తీసుకొని ఇది కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయదు నాకు అనిపించింది కాబట్టి అతి తక్కువ లాస్లో నేను ఎగ్జిట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మినిట్ నేను అతుల్ కంపెనీ అంటే అతుల్ స్టాక్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నేను ట్రేడ్ చేయడం జరిగింది. ఈ ట్రేడ్ అనేది మీకు నేను ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఒక 30,000 క్యాపిటల్ యాడ్ చేసి మీకు నేను ప్రాఫిట్తో సహా చూపించాలని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేను ట్రేడ్ చేసే బ్రోకరేజెస్ వేరే అకౌంట్స్లో ట్రేడ్ చేస్తాను. అక్కడ నా క్యాపిటల్ ఎంత ఏంటి అదంతా కూడా నా పర్సనల్. ఇక్కడ మీకు నమ్మకం కుదరడానికి 30,000 రూపాయలు నేను దీంట్లో క్యాపిటల్ పెట్టి నేను తీసుకున్న స్టాక్ ఎలా ఎంటర్ అవుతున్నాను, ఎలా ఎగ్జిట్ అవుతుంది క్లియర్గా దీంట్లో నేను చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతుల్ స్టాక్ నేను సెలెక్ట్ చేసుకుంది ప్రీ ఓపెన్ మార్కెట్లో. ఇక్కడ నేను డౌన్ యారో మార్క్ ఒకటి ఇచ్చినప్పుడే ఏ లైన్ అయితే ఉందో 6,033 దగ్గర నేను సెల్ చేశాను. సెల్ చేసి రిమైనింగ్ మై ఫస్ట్ టార్గెట్ అండ్ మై సెకండ్ టార్గెట్ ఈ రెండు కూడాను నా టార్గెట్స్. సో నేను ప్రైజ్ యాక్షన్ని గట్టిగా నమ్ముతాను. రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఫాలో అవుతాను కాబట్టి నాకు ప్రాఫిట్స్ వచ్చేంత వరకు నేను రిస్క్ ఏదైతే అనుకున్నానో ఆ రిస్క్ ప్రకారమే నేను ట్రేడ్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే దగ్గర ఫస్ట్ టార్గెట్ వరకు వచ్చి ఉంది. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే నేను ట్రైలింగ్ స్టాప్ ఎలా మెయింటైన్ చేస్తాను, ఎలా నేను మాడిఫై చేస్తాననేది మీకు తెలుస్తుంది. సో నాకు నియర్ టు ఫస్ట్ టార్గెట్ పోయినప్పుడు నేను స్టాప్ లాస్ని కాస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టాప్ లాస్ పెట్టాను. దాని తర్వాత ఫస్ట్ టార్గెట్ హిట్ అయినప్పుడు నేను కాస్ట్ స్టాప్ లాస్ పెడతాను. ఫస్ట్ టార్గెట్ని బ్రేక్ అయినప్పుడు అక్కడి నుంచి నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాను. ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ 2 లో స్వింగ్లు బేస్ చేసుకొని నేను ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ మీకు నేను లొకేట్ చేస్తున్నాను ట్రెండ్ లైన్ని ఒక ఫిగర్తో నేను అక్కడ మీకు చూపిస్తున్నాను. ఆ ట్రెండ్ లైన్ని నేను 2 స్వింగ్ని బేస్ చేసుకొని డ్రా చేసినటువంటి. సో నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఆ ట్రెండ్ లైన్ని అది టచ్ చేయాలి. ఇది ప్రైజ్ యాక్షన్, ఇది నా రూల్ కాదు, ఇది ప్రైజ్ యాక్షన్ రూల్. సో నన్ను నమ్మాల్సిన అవసరం లేదు.
ప్రైజ్ యాక్షన్ని మీరు నమ్మగలిగితే, ఎందుకంటే ఒక స్టాక్ మార్కెట్ని రూల్ చేసేది ప్రైజ్ యాక్షన్. సో ఇక్కడ నా ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. సో నేను గీసిన ట్రెండ్ లైన్ని టచ్ చేసేసింది. ఇక్కడ నా స్టాప్ లాస్ నేను అక్కడి నుంచి ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాను. ఏదైతే నేను సేఫ్ సైడ్ ఉన్నానో నా స్టాప్ లాస్ని ఇక్కడి నుంచి నా ట్రైలింగ్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తాను. నా సెకండ్ టార్గెట్ కొట్టేంత వరకు కూడా, నా వాడుక భాషలో మీకు అలా చెప్పడం జరిగింది, నా సెకండ్ టార్గెట్ హిట్ అయ్యేంత వరకు కూడా నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ని అయితే మెయింటైన్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను అంత ఫాస్ట్గా నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ని మాడిఫై చేస్తున్నానో మీకు అర్థం అవుతుంది. సో ఇది నాకు సెకండ్ టార్గెట్ని అయితే హిట్ అయ్యింది. ఈ సెకండ్ టార్గెట్ హిట్ అయిన తర్వాత నా స్టాప్ లాస్ని నేను సెకండ్ టార్గెట్ పైన ప్లేస్ చేయడం జరుగుతుంది. సో నా సెకండ్ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. అదే నా ఫైనల్ టార్గెట్ కూడా. ఇప్పుడు నా స్టాప్ లాస్ నా సెకండ్ టార్గెట్ దగ్గర పెట్టేశానండి. సో ఇక్కడ నేను పెట్టిన స్టాప్ లాస్ నా సెకండ్ టార్గెట్. ఇప్పుడు నా స్టాప్ లాస్ హిట్ అయినా నాకు వచ్చే ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ప్రాఫిట్ అనేది సెకండ్ టార్గెట్ దగ్గర నేను బుక్ చేసేసాను. ఇక్కడ నా రిస్క్ వచ్చేసి కేవలం 270 రూపీస్, నా ప్రాఫిట్ 1:5. థ్యాంక్ యూ.